రాజకీయాల కోసమే పార్టీలు నడుపుతున్నట్లు బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించిన బీఆర్ఎస్ నేతలు తమ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన 2 కేంద్ర మంత్రులు రాష్ట్రానికి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధుల మీద బీజేపీ ఆఫీసులో చర్చించడానికి సిద్ధమా అని సవాల్ విసిరారు అద్దంకి దయాకర్. బీజేపీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తే రాజకీయాల కోసం మాత్రమే మేము పార్టీలను నడుపుకుంటున్నాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సరే, రాష్ట్రాల్లో ఆ స్థాయి ఆలోచన ఉందా లేదా బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు బీజేపీ ప్రభుత్వంతో విధానపరమైన అంశాల్లో విమర్శలు చేస్తున్నప్పటికి కూడా జాతి భద్రత గురించి, శాంతి భద్రతల గురించి, వాటి విఘాతం గురించి జరిగే అంశాల్లో దేశ భద్రతకు వచ్చే నష్టం విషయంలో మా నాయకులు, కేంద్ర నాయకులంతా కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు సమర్థిస్తున్న ఈ క్రమంలో ఒక పిచ్చి కుక్కల్లాగా ఈ అరుసుడు చూస్తే ఏమనుకోవాలనో అర్థం కావట్లేదు. సరే, తెలియని వాళ్ళ అంటే కాదు. ఒక ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా చేసిండు గతంలో ఇదే కేసీఆర్ ఇలాకాలో హయాంలో. ఒక ఆయన ఏమో కేంద్ర మంత్రిగా ఎలగబెడుతున్నాడు. ఒక ఆయన ఏమో ముఖ్యమంత్రి కొడుకు, నేనే సగం ముఖ్యమంత్రి అని తిరిగిన ఆయన ఒక ఆయన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ బీజేపీ నాయకులు మాట్లాడడానికి కనీసం బుద్ధితోనన్నా మాట్లాడాలి కదా. ఎట్లాగూ నోటి శుద్ధి లేకున్నా సరే, ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక విధ్వంసం, విస్ఫోటం ఈ రాష్ట్రంలో చేసిన బీఆర్ఎస్ ఇలా తగుదునమ్మా అని మాట్లాడుతున్నాడు. మనోనికేమో కాలుకు పుండైన గుణమేం మానలే. బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. మీరు కానీ కిషన్ రెడ్డి గారు కానీ బహిరంగ చర్చకు వస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు తెచ్చిన, మీరు ఇచ్చిన నిధుల వాటా గురించి తేల్చుదామా? ఎక్కడికైనా రాగలరా? ఇవన్నీగా మీరు సమయం చెప్పినా సరే, ప్లేస్ చెప్పినా ఇవన్నీ పాత అరిగిన రికార్డులు. మేము బీజేపీ ఆఫీస్కే వస్తాం. చలో, ఏ రోజో చెప్పమనండి. తెలంగాణ ప్రభుత్వం ఎన్నిసార్లు మోడీ చుట్టూ తిరిగింది, మీరు కొడుతున్న బోడిగుండుకు కారణాలు మీరు చెప్పాలి. ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వచ్చినాక మీరు ఇచ్చిందో చెప్పాలి.